మనం పలికే మాటలు, మన పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న శోధనలను బట్టి మనం పలికే మాటలు పరిగణించబడతాయని గుర్తుపెట్టుకోండి. లెక్కలో మాట్లాడతారా? దిగజారిపోయిన మాటలు, వాళ్ళు తెచ్చిన చెడ్డ సమాచారాలు మాట్లాడతారా? అస్సలు గొప్ప చేయొద్దు. మన దేవుణ్ణే మనం మయంపరచాలి, సమస్యల్ని కాదు. మన దేవుని బల పరాక్రమం గల కార్యాలనే మనం మయంపరచాలి, సమస్యల్ని కాదు. హల్లెలూయా. ఇక మీరు వెతుక్కోండి, నేను ప్రార్థన చేసేస్తాను. ఇలాగా కాని మాటలు పలికి దెబ్బతిన్నోళ్ళు ఉన్నారు, యుక్తమైన మాటలు పలికి దీవించబడ్డోళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కాని మాట పలికి దెబ్బతిన్నోళ్ళు ఉన్నారు, యుక్తమైన మాటలు పలికి ధన్యులైన వాళ్ళు ఉన్నారు. అయ్యా, నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుని గానయ్యా, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. వాడు రోడ్డు వాళ్ళలాగా ఆడాడే తిరుగుతున్నాడు. కాని మాట పలికినందున మోషే వాగ్దత్త దేశానికి చేరల. ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని వారిని గూర్చి తృణీకారంగా మాట్లాడినందుకు దేవుడు అభ్యంతరపడి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు అన్నాడు. మాటలు ఎట్ట పట్టించుకుంటున్నాడో చూడండి. నా ఇంట్లోనికి నువ్వు వచ్చేటకు పాత్రుణ్ణి కానయ్యా, మాట చెప్పయ్యా, చాలయ్యా. ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని మెచ్చుకొని అతని దాసుని స్వస్థపరిచి అతని చరిత్ర పుటలు నిలిచేటట్టు చేశాడు యేసయ్య.